ఏ దేశంలో అయినా పౌరులు వాళ్ళ దేశభక్తిని నిరూపించుకోవడం కోసం ఆ దేశంలో విద్యా వ్యవస్థ మీద చర్చను, విద్యలో మౌలిక సదుపాయాలు, వైద్యంలో మౌలిక సదుపాయాలు, పేదల జీవన ప్రమాణాల మెరుగుదల కోసము, మంచి రోడ్లను, నిరుద్యోగం లేకుండా చేయడము, పేదరికం లేకుండా చేయడము, దేశం చాలా సంతోషంగా ఉండే విధంగా, ఆనందంగా ఉండే విధంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే విధంగా ఎలా ప్రభుత్వాలు ఉండాలి, ఇటువంటి చర్చ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆ దేశాన్ని ప్రేమించే పౌరులు ఇటువంటి చర్చను లీడ్ చేస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో పౌరులకి అటువంటి అవకాశమే, అంటే అటువంటి అవసరమే లేదు. భారతదేశంలో దేశభక్తిని నిరూపించుకోవాలి అంటే ఒకే ఒకటి, ఇంకొకరిని తిట్టేయాలి. మరీ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో వాళ్ళను టార్గెట్ చేసి తిట్టాలి. ఆ తర్వాత లేదు అంటే క్రిస్టియన్ సామాజిక వర్గం వాళ్ళను టార్గెట్ చేసుకొని తిట్టాలి. తిట్టడం కాదు, దూషించాలి. నోటికి ఏ అబద్ధం వస్తే అబద్ధం చెప్పాలి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనొచ్చు. పాకిస్తాన్ అనొచ్చు, వాడు దేశద్రోహి అనొచ్చు, వాడు తీవ్రవాది అనొచ్చు, వాడు ఇంక మీ ఇష్టం ఏ పదాలు వాడినా. ఈ మైనారిటీ వర్గాలు, మైనారిటీ అంటే ముస్లింలనే కాదు దీని అర్థం. మైనారిటీ అంటే తక్కువ సమూహం ఉన్నవాళ్ళు అని. ముస్లింలనైతే ఇంకా ఈజీ దేశభక్తి నిరూపించుకోవడం. ఆ తర్వాత క్రిస్టియన్లైనా కూడా ఈజీ దేశభక్తి నిరూపించుకోవడం. ఈ విధంగా అంటే చాలా ఈజీ భారతదేశంలో దేశభక్తి నిరూపించుకోవాలి అంటే. అండ్ ఇప్పుడు దాన్ని బేస్ చేసే రాజకీయాలు చేసే వాళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇంక మొత్తం మనం వేరే చర్చ ఏమక్కర్లే. ముస్లింలను ఎట్లా టార్గెట్ చేయాలి, ఆ తర్వాత ఇది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ క్రైస్తవులను ఎట్లా టార్గెట్ చేయాలి, అది అయిపోయింది అనుకోండి, సిక్కులను ఎట్లా టార్గెట్ చేయాలి, అది అయిపోతే నెక్స్ట్ హిందువుల్లోని ఇంకో కులాన్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఇవన్నీ అయిపోతే ఒక రాష్ట్రాన్ని ఎట్లా టార్గెట్ చేయాలి, అయిపోయాయి. శతాబ్దం పాటు రాజకీయాలు చేసేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మిగతా విషయాల మీద చర్చ ఏమీ అక్కర్లేదు. కావాలి అంటే ఇప్పుడు వక్ఫ్ బిల్లు, దీని చుట్టూ జరిగే చర్చను మీరు గమనించండి. దీని చుట్టూ జరిగే చర్చను ఒక సింపుల్ ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. ఒకవేళ పేద ముస్లింలకు న్యాయం చేయాలి అని, లేకపోతే ముస్లిం సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఇది తీసుకొని వస్తున్నారు అని సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి హిందువులు ఉన్న పేదల కోసం, ఆ భూముల పరిరక్షణ కోసం ఇదే చట్టాన్ని ఎందుకు చేయలేదు? ఎవరి దగ్గర సమాధానం ఉందా? స్పెసిఫిక్గా ఒక మతం కోసమే చట్టం ఎందుకు చేశారు? మిగతా అన్ని మతాలకు కూడా ఇదే చట్టం ఎందుకు వర్తించలేదు? సమాధానం అసలు అలా ఉండనే ఉండదు. ఇప్పుడు మనం తిరుమలనే తీసుకుందాం. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం కూడా చెయ్యకూడదు అని అలా ఉద్యోగం చేసే వాళ్ళను దేశద్రోహులు, సింపుల్ దేశద్రోహం అంటే నేను చెప్పాను కదా, వేరే వాళ్ళని దూషించడమే. తిరుమలలో వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగం కూడా చెయ్యకూడదు అని ఇక్కడ ఏకంగా అటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి వేరే చోటకి పంపించేస్తుంటారు. కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం వేరే వాళ్ళు బోర్డులోకి చొరవడచ్చట, వేరే వాళ్ళు ఏదైనా ఇష్టరీతిన వాళ్ళ భూములను వాడేసుకోవచ్చట వాళ్ళ ప్రయోజనాల కోసం అట. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క ముస్లింకి కూడా ఎంపీగా అవకాశం ఇవ్వనటువంటి పార్టీ, అటువంటి పార్టీ మతాన్ని ఆధారంగా చేసుకుని ఈ దేశాన్ని పాలిస్తే, అటువంటి పాలకులకు మద్దతిస్తే ఏమైనా ఉంటుందా మాట్లాడుకోవడానికి? దీనికి మళ్ళీ జనాల మద్దతు. ఎక్కడైనా చిన్న సమూహాన్ని గౌరవించాలి. ఇప్పుడు ముస్లింలు ఎవరు హిందువులను తిట్టరని, హిందువులు ఎవరు క్రైస్తవులను తిట్టరని, క్రైస్తవులు ఎవరు ముస్లింలు హిందువులను తిట్టరని ఇలా ఎవరు అంటలేరు, ద్వేషించలేరు. ఎవరు ఒకరు ఇంకొకరిని ద్వేషిస్తలేరని చెప్తలేరు. కానీ ఈ వర్గాల మధ్య ద్వేషం పతాక స్థాయికి పోయి దేశం నాశనం అవడానికి దగ్గర పడుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ముస్లింలను టార్గెట్ చేయడం, ముస్లింలను తిట్టడం మహా ఫ్యాషన్. ఇందులో జర్నలిస్టులం అని చెప్పుకునే మన రాష్ట్రంలో కూడా ఉంటారు. అసలు ఇటువంటి ఎదవలకు జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఎలా అప్లికేబుల్లో నాకైతే అర్థం కాదు. జర్నలిస్ట్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి? సామాజిక బాధ్యత ఉన్నాడు. మెజారిటీ వర్గాన్ని మనం రెచ్చగొట్టేసి, మెజారిటీ వర్గం లేనిపోని ద్వేషం. ఏ స్థాయిలో ద్వేషం అంటే దాన్ని నమ్మే వాళ్ళని చూసి నిజంగా ఏ స్థాయిలో ద్వేషం. ఒక ముస్లిం అట ఒక ఇంటి దగ్గర నిలబడి ఇది నాదే అని చెప్పేస్తే అది వాళ్ళ ముస్లిమ్స్ ఇల్లు అయిపోవాలట. ఇక మనం ఉన్న బలంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలట. అట్లున్నాయంట చట్టాలు.
అవునా? ఈ దేశంలో అత్యధికంగా పేదలు ఉన్న సామాజిక వర్గం ముస్లింలే. అఫీషియల్ నివేదికలే. స్పెసిఫిక్గా మనం ఎప్పుడైనా ఒక కులం గురించో మతం గురించో ఇటువంటి డిస్కషన్ చేయడం కూడా అసలు మన విధానం కూడా కాదు. బట్ ఈ స్థాయిలో ద్వేషాన్ని నింపుకుంటూ, ఈ స్థాయిలో ద్వేషాన్ని వెదజల్లుతూ మరి ఏ విధంగా దేశాన్ని ఐక్యంగా ఉంచగలరు? దేశంలో ఏ విధంగా సమానత్వాన్ని వీళ్ళు పాటించగలరు? ఈ దేశ నిర్మాణాన్ని ఏ విధంగా కాపాడగలరు? ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ముస్లింల మీద ద్వేషమే దేశభక్తి. సింపుల్. దేశమా వర్ధిల్లు.